పల్నాడులో బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు జగన్ పరామర్శ చేయడం ఏంటని ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏంటని, సమాజం ఎటుపోతుందని అన్నారు. జగన్ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని, బల ప్రదర్శనలు కాదు అంటూ హితవు పలికారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి అన్ని అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. దగ్గరుండి బల ప్రదర్శనలు చేయిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్కు మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని, జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవని ఏపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. తాము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌస్ అరెస్టులు చేస్తారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేశారని, ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా అని నిలదీశారు. బీజేపీకి ఎదురు నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తున్నందుకు కాంగ్రెస్ను అడ్డుకుంటారా అని నిలదీశారు. జగన్ మీద ఎందుకు ఆంక్షలు లేవని అడిగారు. బలప్రదర్శన మీద ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదని, జగన్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న బలప్రదర్శనలో 2 చనిపోయారని, ఈ ఘటనకు బాధ్యులు ఎవరని నిలదీశారు. 100 మందికి అనుమతిచ్చినప్పుడు 1000 మంది ఎలా వచ్చారన్నారు. పోలీస్ శాఖ చూస్తూ ఎందుకుందని అన్నారు. ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. జగన్ రాకముందే ఎందుకు వచ్చే జనాలను ఆపలేదని అడిగారు. బీజేపీ మద్దతుదారులే అని ఆపకుండా ఉన్నారని ఆరోపించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు కాబట్టి ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా సమాధానం చెప్పాలన్నారు. సూపర్ 6 ఏమైందని అడగాలి. రాజధాని మీద, పోలవరం మీద ఉద్యమాలు చేయాలి. ప్రత్యేక హోదా ఏమైందని అడగాలి. అంతేగాని బల ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? ఈ ఘటన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ పుట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడిగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు?
కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. చంద్రబాబు గారిని నిలదీయాలి. సూపర్ 6 ఏమైంది అని అడగాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.